హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్. అందరు ఎలా ఉన్నారండి? నేను బాగున్నా. ఈ రోజు వీడియో ఏంటి అంటే, నిన్న సంకటహర చతుర్థి కదా, నేను ఎవ్రీ సంకటహర చతుర్థికి ఈ టెంపుల్ కే వస్తానన్నమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ టెంపుల్ కి వస్తే. మార్నింగ్ టైంలో కుదరలేదు, సో నైట్ టైం అయితే నేనైతే వెళ్ళాను. అసలు నాకు ఇక్కడ ఈ హోమము ఇవన్నీ కార్యక్రమం జరుగుతుందని తెలియదు, అనుకోకుండా వెళ్ళానన్నమాట. దేవుని అనుగ్రహం నా పైనకి వచ్చింది అనిపించింది. నేను అనుకోకుండా దర్శించుకుందామని వెళ్తే అక్కడ దేవునికి శుద్ధి చేసి స్నానం చేపించి పట్టు వస్త్రాలు ధరించి ఆభరణాలన్నీ వేసి హోమం కాల్పించి ఎంత బాగా జరిగిందో చూడండి. అండ్ ఇక్కడ ఉన్న విశిష్టత ఏంటి అంటే, అక్కడ ఉన్న అయ్యగారులే కాదు, వచ్చిన భక్తులతో కూడా దేవునికైతే స్నానం చేపించారు. అన్ని పూలమాలలు గరక అవన్నీ వేపించారన్నమాట. చాలా మంచిగా ట్రీట్ చేశారు భక్తులని. అండ్ గోత్రనామాలు, తీర్థ ప్రసాదాలు అన్నీ కూడా భక్తులకైతే మంచి ప్రిఫరెన్స్ ఇచ్చి అయితే ఇక్కడైతే చేస్తున్నారన్నమాట. మీరైతే ఈ దగ్గరలో బోడుప్పల్కి దగ్గరలో ఉంటే అయితే ఈ టెంపుల్కి అయితే కంపల్సరిగా ఒకసారి అయితే విజిట్ చేయండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దేవుణ్ణి చూడగానే మనకు మనసులో ఏదో ఒక మంచి వైబ్ అయితే వస్తుంది అన్నమాట. మీరు కూడా సంకటహర చతుర్థి నాడు ఫాస్టింగ్ ఉన్నా లేకపోతే నాన్ వెజ్ తినకుండా ఉన్నా కూడా ఇలా టెంపుల్ కి వెళ్ళి అయితే మంచిగా దర్శించుకోండి. అండ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని లైక్ చేసి ఓం గం గణపతే నమః అని అయితే కమెంట్ చేసేయండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ టెంపుల్ ఎవ్రీడే ఓపెన్ ఉంటుంది, కానీ సంకటహర చతుర్థి నాడు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతాయన్నమాట. ఈ రోజు వచ్చారంటే స్పెషల్ గా ఉంటది మనకి, సో అందుకోసమే స్కిప్ అవ్వకుండా కంపల్సరీగా నెక్స్ట్ టైం అయితే వచ్చి ఈ దేవుణ్ణి అయితే దర్శించుకోండి.
नमः ओम गणेश्वराय नमः ओम शिराय नमः ओम श्रीदारेव नमः సో విఘ్నేశ్వరుని పూజ అయితే అయిపోయిందన్నమాట. ఇక్కడ పూలు గరక అయితే దేవునికి సమర్పిస్తున్నారు భక్తులందరూ. కానీ అబ్బాయిలు మాత్రం కంపల్సరిగా బనీన్ కానీ షర్ట్ కానీ ఏది ఉండకూడదు. అలా అయితేనే లోపలికి వెళ్ళి అయితే పూలు గరక వేయాలి. అండ్ వినాయకుడు అయిపోయిన తర్వాత పైకి వస్తే దక్షిణమూర్తి ఉంటారు. దక్షిణమూర్తిని దర్శించుకున్న తర్వాత ఇటు సైడ్ హోమం కాలవడానికి అన్ని సిద్ధమైతే రెడీ అయి ఉన్నాయి. కానీ హోమం కాల్చేసరికి చాలా టైం పడుతుంది అనేసరికి నేనైతే వెళ్ళిపోయాను అన్నమాట. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీగా హోమం వరకు ఉంటాను. మీరు కూడా సంకటహర చతుర్థి నాడు ఇలా ఈ పూజను మొత్తం అంతా చూడాలి అనుకుంటే కంపల్సరీగా ఇక్కడికైతే వచ్చేసేయండి. ఇది బోడుప్పల్కి 3 కిలోమీటర్స్లో ఉంటుంది. నందనవరంకి నియర్గా ఉంటుంది అన్నమాట. అండ్ ఇక్కడ నాగదేవత, హనుమాను అన్ని ప్రతి ఒక్క శివలింగం అన్నీ ఉంటాయి. ఇక్కడికి వస్తే అన్ని దేవుళ్ళను దర్శించుకోవచ్చు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదండి. నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చి అయితే విజిట్ అయిపోండి. అండ్ వీడియో చూసిన వాళ్ళైతే ఓం గం గణపతే నమః అని అయితే కమెంట్ అయితే చేయండి. చూద్దాం ఎంతమంది కమెంట్ చేస్తారు అనేది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.